కారు దిగిన రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సైతం నేడు కాంగ్రెస్లో చేరనున్నట్టు వెల్లడి. మీర్పేట రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం గాంధీ భవన్లో కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్టు అనితారెడ్డి తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. మీర్పేటలోని కేటీఆర్ కళాశాలలో ఆదివారం మీడియాతో జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడారు. స్థానిక బస్ సంస్థలను బలోపేతం చేయడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని, ఫలితంగానే ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందన్నారు. స్థానిక సంస్థల పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నిధులు సమకూర్చడంలో పాటు అధికారాలు ఇస్తామని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. సహకరించిన ప్రాధాన్యత ఇవ్వలేదు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ నగర మేయర్గా, ఎమ్మెల్యే గుడా చైర్మన్గా దశాబ్దాల పాటు సేవ చేశానన్నారు. తన ఓటమి తర్వాత కాంగ్రెస్లో గెలిచిన వారికి బీఆర్ఎస్లో మంత్రి పదవి ఇచ్చారని, అయినా పార్టీకి సహకరించిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తను గతంలో కలిసి పనిచేశామని, ఆయన పిలుపు మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. సో కారు దిగిన రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ బీఆర్ఎస్లో ఉన్నన్ని రోజులు ఎవరికి రక్షణ లేదు, ఏ పార్టీ అధికారపరంగా మాట్లాడనివ్వదు, తిరిగి వాళ్ళ కుటుంబ పరిపాలననే మాట్లాడుతుంది, వాళ్ళు చెప్పిందే వినాలే, వాళ్ళు చెప్పిందే వేదము, ఆ స్టైల్లో బీఆర్ఎస్ కొనసాగుతుంది. కాబట్టి మాకు ఇష్టం లేక మా రాష్ట్ర ప్రజలను కాపాడడానికి మా నియోజకవర్గానికి మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఇప్పుడున్న తీగల కృష్ణారెడ్డి ఒకప్పుడు మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి, ఒకప్పుడు నగర మేయర్గా ఉండి, ఆయన కోడలు తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పరిపాలనలో బాగుంటుందని, తర్వాత ఈ కృష్ణారెడ్డి తర్వాత అనితారెడ్డి అంటే మామ కోడలు ఇద్దరు కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పరిపాలనలో బాగుంటుంది, ప్రజలకు మంచి జరుగుతుందని వచ్చి సభ్యత తీసుకున్నారు. కాబట్టి ఈ విషయంలో కృష్ణారెడ్డి మీర్పేటలోని టీకేఆర్ కళాశాలలో ఒక బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని, ఇటీవల ఎన్నికల పార్టీ ఓటమి పాలైందని, స్థానిక సంస్థల పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా తర్వాత ఈ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పరిపాలనలో చేరడం జరిగింది.